ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతి రాజధానిగా చట్టబద్ధత లభించడంపై అనంతపురంలో కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి స్వయంగా డప్పు వాయిస్తూ నృత్యం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. జనసేన కార్యాలయం వద్ద దీపాలు వెలిగించారు. పార్లమెంట్ నిర్ణయంతో ఏపీ రాజధానిపై స్పష్టత వచ్చిందన్నారు. ఇది చారిత్రాత్మక విజయమని నాయకులు కొనియాడారు. గత ప్రభుత్వ 3 రాజధానులను డ్రామాలకు చెక్ పడిందని, రాష్ట్రమంతా నేడు ఆనందోత్సాహాల్లో మునిగిపోయిందని వారు పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా అమరావతిని రూపొందించడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. చదువుకునేటువంటి విద్యార్థులకి ఓ అవకాశం కల్పించే ప్రాంతం, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం, చేతి వృత్తులు, చేతిని నమ్ముకున్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రాంతం. ఈ రాష్ట్రంలోని రైతులకు, యువకులకు, మహిళలకు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా అమరావతి తీర్చిదిద్దబడుతుంది. అమరావతి ఈ రాష్ట్రానికి ఒక ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్గా కూడా తయారు చేయబడడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించదగినటువంటి రోజు. 2 పార్లమెంట్లోనూ, రాజ్యసభలోనూ మరి లోక్సభలోనూ రెండింటిలోనూ కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుని పాస్ చేసుకోవడం అనంటే తెలుగు ప్రజలు వేసినటువంటి ఓటుకు కేంద్రం ఇచ్చినటువంటి గౌరవం, కూటమి ఇచ్చినటువంటి గౌరవం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు అందించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా తెలుగు ప్రజల తరఫున, ఆంధ్ర ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే గత 5 ఏళ్లలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు ఆడుతూ ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే భవిష్యత్ తరాలు, భావి తరాలు చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు గత నెల 28వ తేదీ శాసనసభలో చట్టం రూపొందించి పార్లమెంటుకు పంపిస్తే, నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పేసి చట్టం రూపొందించడం జరిగింది. భావితరాల కోసం, భవిష్యత్ తరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో చట్టం రూపొందించిన దానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే